ఓకే అండి. నెక్స్ట్ వన్ ట్రిగనామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో షార్ట్ ఆన్సర్స్ అండి. షార్ట్ ఆన్సర్స్లో దీంట్లోంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయండి. 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్ చేసి వెళ్ళాల్సిందే ఎగ్జామ్కి. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చేయగలిగే వాళ్ళు రిమైనింగ్ క్వశ్చన్స్ చేయాలి ఖచ్చితంగా. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ 1/sin10 మైనస్ √3/cos10 = 4 అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఎల్హెచ్ఎస్ ఏముంది? 1/sin10 మైనస్ √3/cos10 ఎల్హెచ్ఎస్ తీసుకున్నాండి. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం sin10 × cos10 ఏమవుతుంది? sin10 హౌ మెనీ టైమ్స్? cos10 టైమ్స్. cos10 × న్యూమరేటర్. cos10 × 1 అంటే cos10 మైనస్ cos10 sin10 టైమ్స్. sin10 × √3 sin10 ఎల్సిఎం చేయటం రావాలండి. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ని 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేద్దామండి. 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తున్నా. న్యూమరేటర్ ఏముంది? cos10 మైనస్ √3 sin10 బై డినామినేటర్ని కూడా 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేద్దాం. 2/2 × sin10 cos10 1/2 లోపలికి మల్టిప్లికేషన్ చేయండి. 1/2 లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? 2 అలానే ఉంటుంది. 2 అలానే ఉంచేసి 1/2 లోపల పంపిస్తున్నా. ఏమవుతుంది? cos10/2 మైనస్ √3/2 sin10 1/2 × cos10 అంటే 1/2 cos10 మైనస్ 1/2 × √3 sin10 అంటే √3/2 sin10 బై ఈ 1/2 యాస్టీజ్ రాస్తున్నాండి. 1/2 యాస్టీజ్ రాసి ఇక్కడ 2 sin10 cos10 నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × 1/2 అంటే సైన్లో యాంగిల్ కిక్కులు అండి. 1/2 అంటే సైన్లో యాంగిల్ కిక్కులు. సైన్ ఎంత? 30యా? సైన్ 30 ఇంటూ cos10 ఉందిగా. cos10 మైనస్ √3/2 అంటే √3/2 ఇందాకేం రాసిన సైన్లో రాసి ఈసారి కాసులో రాద్దాం. √3/2 అంటే కాసులో యాంగిల్ కిక్కులు అండి. cos 30 అండి. cos 30 ఇంటూ ఏముంది? sin10 బై 1/2 × 2 sin a cos a అంటే ఏమవుతుంది? sin 2a. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ? 10 ఉంది. sin 2a ఫార్ములా రావాలి అందరికి. 2 × sin a cos b మైనస్ cos a sin b. ఏంటి ఫార్ములా? మళ్ళీ ఒకసారి చూడండి. sin a cos b మైనస్ cos a sin b. ఏ అంటే ఎంత? 30 degrees ఉందండి. b అంటే 10 degrees ఉంది. ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుందంటే sin ఆఫ్ a మైనస్ b అండి. 30 మైనస్ 10 sin ఆఫ్ a మైనస్ b బై 1/2 × sin 2 × 10 అంటే ఎంత అవుతుంది? sin 2 10s 20 అవుతుంది. 2 × sin ఆఫ్ 30 మైనస్ 10 అంటే 20 బై 1/2 × sin 20. sin 20 క్యాన్సిల్ అయితే 2 × 1/2 5 చేసుకొస్తే ఏమవుతుంది? 2/1 అవుతుంది. 2 2s ఎంత? 4/1 అంటే 4. ఇదే కూడా ప్రూవ్ చేయండి. RHS ఇలా నీట్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి.
నెక్స్ట్ వన్ ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఎల్హెచ్ఎస్ ఏముంది 1 ప్లస్ కాస్ పై బై 10 1 ప్లస్ కాస్ 3 పై బై 10 1 ప్లస్ కాస్ 7 పై బై 10 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఎల్హెచ్ఎస్ తీసుకున్నా అండి. దీన్ని ఎంత అని ప్రూవ్ చేయాలి 1/16 అని ప్రూవ్ చేయాలి. 1 ప్లస్ కాస్ పై బై 10 అంటే కాస్ పై బై 10 అంటే 180 పై అంటే ఎంత అండి 180 పై అంటే 180 పై ఏముంది 180 బై 10 0 0 క్యాన్సిల్ అయితే 18/1 అంటే ఎంత అవుతుంది 18 కాస్ 18 అయిందండి. 1 ప్లస్ కాస్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది 5/10 అంటే 18 అండి. 3/18 ఎంత అవుతుంది 54. 1 ప్లస్ కాస్ 5/10 అంటే 18 అండి. 7/18 అంటే 126 అండి. 1 ప్లస్ కాస్ 5/10 అంటే 18 9/18 ఎంత అవుతుంది 162. సింప్లికేషన్ చేయండి కావాలంటే. 1 ప్లస్ కాస్ 18 ఇంటూ 1 ప్లస్ కాస్ 54 ఇంటూ 1 ప్లస్ దీన్ని కొంచెం చేంజ్ చేసి రాస్తున్నాండి. కాస్ ఆఫ్ 180 మైనస్ 54గా రాయొచ్చు, చెక్ చేసుకోండి కావాలంటే. 1 ప్లస్ కాస్ ఆఫ్ 162 అంటే 180 మైనస్ 18గా రాయొచ్చండి. 1 ప్లస్ కాస్ 18 ఇంటూ 1 ప్లస్ కాస్ 54 ఇంటూ 1 కాస్ ఆఫ్ 180 మైనస్ చేయడం అంటే మైనస్ కాస్ అండి. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ కాస్ టీటా ప్లేస్లో ఎంత ఉందండి 54. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా అండి. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ కాస్ టీటా ప్లేస్లో ఎంత ఉందండి 54. అగైన్ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా అంటే ఎంత ఉంది ఈసారి 18 degrees. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఏముంది 1 ప్లస్ కాస్ 18 ఇంటూ 1 మైనస్ కాస్ 18. నెక్స్ట్ వన్ ఏముంది చూడండి 1 ప్లస్ కాస్ 54 ఇంటూ 1 మైనస్ కాస్ 54. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. ఏంటి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఏ అంటే అంత 1, బి అంటే కాస్ 18. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 18. ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈసారి ఏ అంటే 1 అండి, ప్లస్ బి అంటే అంత కాస్ 54. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 54. ఫైనల్గా ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1 అండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే అంత 18. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా అండి. ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా. అగైన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా అండి. సైన్ స్క్వేర్ టీటా అంటే ఎంత ఉంది ఈసారి 54. నెక్స్ట్ అండి సైన్ స్క్వేర్ 18 ఉంది, సైన్ స్క్వేర్ 54 ఉంది. రెండింటికి కామన్గా ఒకటే స్క్వేర్ రాద్దాం. సైన్ 18 ఇంటూ సైన్ 54 హోల్ స్క్వేర్. సైన్ 18 అంటే సైన్ 18 వాల్యూ ఎంత అండి √5 మైనస్ 1/4. సైన్ 54 వాల్యూ √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్.
మళ్ళీ సేమ్ అండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత √5, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఏ అంటే ఈసారి √5 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 4 ఇంటూ 4, 4 ఇంటూ 4 ఎంత అవుతుంది 16 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 5 మైనస్ 1 స్క్వేర్ అంటే 1/16 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 5 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 4/16 హోల్ స్క్వేర్. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫైనల్గా ఏం మిగులుతుంది 1/4 హోల్ స్క్వేర్. 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16. ఇదే కూడా ప్రూవ్ చేయండి, ఇలా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దెన్ ప్రూవ్ దట్ ఏమంటాడంటే కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు సైన్ 16a/16 సైన్ ఏ అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ కాస్ 2π/15 కాస్ 4π/15 కాస్ 8π/15 కాస్ 16π/15 ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది ప్రూవ్ చేయమన్నాడు అండి. ఏంటిది కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు సైన్ 16a/16 సైన్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. 16 సైన్ ఏ ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ టర్మ్ చూడండి LHS, దాన్ని నేను సిగా తీసుకుంటున్నాను అండి. సి ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, ఏం తీసుకుంటున్నా కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a సిగా తీసుకున్నాం. ఇదే టర్ము ఎస్ అంటే సైన్లో రాస్తానండి. ఎస్గా తీసుకుంటున్నా. ఎస్ అంటే సైన్ ఏ సైన్ 2a సైన్ 4a సైన్ 8aగా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సిఎస్ ఫైండ్ అవుట్ చేస్తానండి. సి ఇంటూ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాను. సి ఇంటూ ఎస్ అంటే సిని ఎస్తో మల్టిప్లై చేయాలి. అంటే సి ఇంటూ ఎస్ అంటే చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేసేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లై చేసేయాలి. ఏం చేస్తున్నా కాస్ ఏ సైన్ ఏ కాస్ 2a సైన్ 2a కాస్ 4a సైన్ 4a కాస్ 8a సైన్ 8a. సిఎస్ అంటే ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి రాశాను, అంతే, ఏం లేదు. చూడండి సి ఇంటూ ఎస్ ఈక్వల్ టు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ టర్మ్ రాస్తున్నా, కాస్ ఏ సైన్ ఏ. ఏం చేస్తున్నా అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. ఎందుకు అలా చేసి చూద్దాం. దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. కాస్ 2a సైన్ 2a. దీన్ని కూడా 2/2 కాస్ 4a సైన్ 4a. దీన్ని కూడా 2/2 కాస్ 8a సైన్ 8a. 2 కాస్ ఏ సైన్ ఏ అంటే ఏ రాసుకోవచ్చు అండి, సైన్ 2a రాసుకోవచ్చు. /2 యాస్టీజ్ రాయండి. 2 కాస్ ఏ సైన్ 2a. సైన్ 2a ఫార్ములా ఏంటండి 2 సైన్ ఏ కాస్ ఏ. ఓకేనా, కాస్ ఏ సైన్ ఏ అనే సైన్ ఏ కాస్ ఏ అన్న ఒకటే కాబట్టి 2 కాస్ ఏ సైన్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు అండి సైన్ 2a. అగైన్ ఇక్కడ 2 కాస్ ఏ సైన్ ఏ. ఇక్కడ ఏ అంటే ఎంత 2a అండి. ఇక్కడ ఏ అంటే 2a కాబట్టి అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా అండి, సైన్ 2a సైన్ 2a. ఏ అంటే ఎంత ఈసారి 2a అండి, /2 యాస్టీజ్ రండి. ఇక్కడ 2 కాస్ ఏ సైన్ ఏ ఏమవుతుంది సైన్ 2a. ఏ అంటే ఎంత ఈసారి 4a/2. అగైన్ ఇక్కడ కూడా 2 కాస్ ఏ సైన్ ఏ అంటే ఏమవుతుంది సైన్ 2a. ఏ అంటే ఎంత ఈసారి 8a/2. ఫైనల్గా ఏమవుతుంది సిఎస్ అంటే సి అక్కడే ఉంచేసి ఎస్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది.
ఇక్కడ ఏముంది ఆల్రెడీ సైన్ 2a సైన్ 2 ఇంటూ 2 ఎంత 4a సైన్ 2 4s 8a సైన్ 2 8s 16a బై 2 2s 4 4 2s 8 8 2s 16 ఇంటూ ఈ ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది డినామినేటర్లోకి వస్తుంది 16 ఇంటూ ఎస్ 16 ఇంటూ ఎస్గా రాసుకోవచ్చు. సి అంటే ఏంటండి? సి అంటే కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది సైన్ 2a సైన్ 4a సైన్ 8a సైన్ 16a బై 16 ఇంటూ ఎస్ అంటే ఏంటండి స్టార్టింగ్ తీసుకున్నాం. ఎస్ అంటే సైన్ ఏ సైన్ 2a సైన్ 4a సైన్ 8a సైన్ 8a సైన్ 8a క్యాన్సిల్ అవుతుంది. సైన్ 4a సైన్ 4a క్యాన్సిల్ అవుతుంది. సైన్ 2a సైన్ 2a క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలిపోయింది సైన్ 16a బై 16 సైన్ ఏ. ఇంతవరకు సగం ప్రూఫ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏమన్నాడు అంటే హెన్స్ రెడ్యూస్ దట్ ఏమన్నాడు కాస్ 2π/15 కాస్ 4π/15 కాస్ 8π/15 కాస్ 16π/15 ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేస్తున్నాడు. అంటే కాస్ 2π/15 అంటే ఏ ప్లేస్లో ఎంత రాయాలి? ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం? ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2π/15 సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఏమవుతుంది కాస్ 2π/15 కాస్ 2 ఇంటూ 2π/15 అంటే ఎంత అవుతుంది 4π/15 కాస్ 4 ఇంటూ 2π/15 అంటే 8π/15 కాస్ 8 ఇంటూ 2π/15 అంటే 16π/15 ఈక్వల్ టు సైన్ 16 ఇంటూ 16 2 ఎంత అవుతుంది 16 ఇంటూ 2π/15 అంటే 32π/15 బై 16 ఇంటూ సైన్ 2π/15 దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 32π/15 ఎలా రాయొచ్చు అంటే 2π ప్లస్ 2π/15గా రాయొచ్చండి హోల్ బై 16 ఇంటూ సైన్ 2π/15 ఏమవుతుంది ఫైనల్గా సైన్ ఆఫ్ చూడండి సైన్ ఆఫ్ 2π అంటే 360 అండి. సైన్ ఆఫ్ 360 ప్లస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ థీటా అంటే ఎంత ఉంది 2π/15 ఉంది బై 16 సైన్ 2π/15 సైన్ 2π/15 సైన్ 2π/15 క్యాన్సిల్ అయిపోతే 1/16 ఇదే కూడా ప్రూవ్ చేయమంది. ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి ప్రూవ్ దట్ సైన్ పవర్ 4 π/8 ప్లస్ సైన్ పవర్ 4 3π/8 ప్లస్ సైన్ పవర్ 4 5π/8 ప్లస్ సైన్ పవర్ 4 7π/8 ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా అండి. ఎల్హెచ్ఎస్ ఏముంది సైన్ పవర్ 4 π/8 సైన్ పవర్ 4 3π/8 ప్లస్ సైన్ పవర్ 4 5π/8 ప్లస్ సైన్ పవర్ 4 7π/8 ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఇవి మీకు చేయగలిగితే డైరెక్ట్ చేయండి, లేకపోతే యాంగిల్స్లో మార్చుకుంటా అంటే యాంగిల్స్లో మార్చుకోండి. నేనైతే యాంగిల్స్లో మార్చి చెప్తున్నా అండి.
డైరెక్ట్గానే చేయొచ్చు మీ ఇష్టం. సైన్ పవర్ 4 π/8 అంటే ఎంత అండి 22.5 అండి. π/8 అంటే 22.5. సైన్ పవర్ 4 3π/8 అంటే π/8 అంటే 22.5, 3 22.5 67.5. సైన్ పవర్ 4 7π/8 అంటే π/8 అంటే 22.5 అండి. 5 22.5 అంటే 112.5 అంటే 112.5 ప్లస్ సైన్ పవర్ 4 ఇదంత అవుతుంది 157.5 అండి. 7 ఇంటూ π/8 అంటే π/8 అంటే 22.5, 7 ఇంటూ 22.5 అంటే 7 22 144, 7 halves 3.5. సారీ 7 ఇంటూ 22.5 అంటే 7 20s 140, 7 2s 14, 7 halves 3.5, ఫైనల్గా 157.5. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోండి, రాకపోతే చూద్దాం. సైన్ 22.5 సైన్ పవర్ 4 22.5 యాస్టేజ్ రాస్తున్నానండి. దీన్ని యాస్టేజ్ రాద్దాం, సారీ దీన్ని చేంజ్ చేద్దాం. సైన్ పవర్ 4 అన్నీ 22.5లో కన్వర్ట్ చేద్దామండి. అన్ని యాంగిల్స్ 22.5లో కన్వర్ట్ చేద్దాం. 67.5 అంటే ఎంతకు రాసుకోవచ్చు 90 మైనస్ 22.5 రాయొచ్చు. దీన్ని సైన్ పవర్ 4 112.5 అంటే 90 ప్లస్ 22.5 రాయొచ్చు. దీన్ని సైన్ పవర్ 4 180 మైనస్ 22.5 రాయొచ్చు. సైన్ పవర్ 4 22.5 యాస్టేజ్ రాశా. సైన్ ఆఫ్ 90 మైనస్ θ అంటే కాస్ θ అండి. కాస్ θ అంటే ఎంత ఉంది 22.5 హోల్ టు ద పవర్ 4 యాస్టేజ్ రాశాను. ప్లస్ సైన్ ఆఫ్ 90 ప్లస్ θ అంటే కాస్ θ అండి. కాస్ 22.5 హోల్ టు ద పవర్ 4. ఇది కూడా సైన్ ఆఫ్ 180 మైనస్ θ అంటే సైన్ θ అండి. సైన్ 22.5 హోల్ టు ద పవర్ 4 యాస్టేజ్ రాయండి. సైన్ పవర్ 4 22.5 సైన్ పవర్ 4 22.5 అంటే ఎంత అవుతుంది 2 సైన్ పవర్ 4 22.5 రాయొచ్చు. ప్లస్ కాస్ పవర్ 4 22.5 కాస్ పవర్ 4 22.5 అంటే ఎంత అవుతుంది 2 కాస్ పవర్ 4 22.5 రాయొచ్చు. 2 కామన్ తీస్తే ఏమవుతుంది సైన్ పవర్ 4 22.5 ప్లస్ కాస్ పవర్ 4 22.5 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చేంజ్ చేసి రాస్తాను. 2 ఇంటూ దీన్ని కొంచెం చేంజ్ చేసి రాస్తున్నా అండి. హోల్ టు ద పవర్ 4ని ఎలా రాస్తున్నా అంటే సైన్ స్క్వేర్ 22.5 హోల్ స్క్వేర్. పవర్ 4ని 2 2స్గా రాశా. ఇటు చూడండి ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n అంటే 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది సేమ్. ప్లస్ ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ 22.5 హోల్ స్క్వేర్గా రాశాను. ఎందుకు రాశాను చూద్దాం. ఇంటూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చూడండి ఇదంతా ఏగా తీసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ ఇదంతా బీగా తీసుకుంటే బీ స్క్వేర్. మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాండి. ఇక్కడ ఏ అంటే సైన్ స్క్వేర్ 22.5 ఏ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ 22.5 స్క్వేర్తో సహా తీసుకుంటాను. ప్లస్ బీ స్క్వేర్ బి అంటే ఎంత అండి కాస్ స్క్వేర్ 22.5 బీ స్క్వేర్ బి అంటే ఎంత కాస్ స్క్వేర్ 22.5. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాద్దాం. ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత sin స్క్వేర్ 22.5 ఏ రాసా ప్లస్ పెట్టా బి cos స్క్వేర్ 22.5 ఏ ప్లస్ బి రాసా. ఏ ప్లస్ బి రాసిన తర్వాత ఏం చేయాలి హోల్ స్క్వేర్ మెన్షన్ చేయాలి. హోల్ స్క్వేర్ మెన్షన్ చేశా. మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత ఏ అంటే sin స్క్వేర్ 22.5 sin స్క్వేర్ 22.5 ఇంటూ ఏ 2ab బి అంటే ఎంత cos స్క్వేర్ 22.5 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. థీటా అంటే ఎంత 22.5 sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ అంటే 1 అండి. ఇది మొత్తం 1 అయిపోయింది. 1కి ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 2 sin స్క్వేర్ 22.5 cos స్క్వేర్ 22.5. నెక్స్ట్ 2 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 అండి. 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది 2 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4 sin స్క్వేర్ 22.5 cos స్క్వేర్ 22.5. టూ మైనస్ దీన్ని కొంచెం చేంజ్ చేసి రాస్తున్నాండి. 4ని 2 స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ sin స్క్వేర్ ఉంది cos స్క్వేర్ ఉంది. అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2 sin 22.5 cos 22.5 హోల్ స్క్వేర్ రాస్తున్నా. 2 స్క్వేర్ అంటే 4 sin స్క్వేర్ అంటే sin స్క్వేర్ ఉంది cos స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఉంది. దెన్ 2 మైనస్ 2 sin ఏ cos ఏ అంటే రాయొచ్చు sin 2a ఏ అంటే ఎంత 22.5 sin 2a ఇదంతా sin 2a అండి. దీనికి ఏముంది హోల్ స్క్వేర్ ఉంది. 2 మైనస్ sin 2 ఇంటూ 22.5 అంటే ఎంత sin 2 22.5 అంటే ఎంత అవుతుంది sin 45 అవుతుంది. sin 45 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 మైనస్ sin 45 వాల్యూ ఎంత అండి sin 45 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్. 2 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 1/2 మిగులుతుంది. ఎల్సిఎం ఎంత 2 ఎల్సిఎం 2 2s 4 మైనస్ 1 అంటే 3/2. ఇదేగా ప్రూవ్ చేయమందో RHS ఇలా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్మె చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 degrees అయితే దాన్ని ప్రూవ్ దట్ ఏమంటున్నాడు 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయమంటున్నాడండి. కండిషన్ ఏమి ఇచ్చాడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 degrees ఇచ్చాడు. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తున్నాండి. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే ఏమవుతుంది tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan 45. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటండి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈక్వల్ టు tan 45 వాల్యూ ఎంత 1. ఈ డినామినేటర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. tan a ప్లస్ tan b ఈక్వల్ టు ఇది రైట్ హ్యాండ్ సైడ్ అయితే డినామినేటర్ 1 ఇంటూ 1 మైనస్ tan a tan b అంటే 1 మైనస్ tan a tan b అవుతుంది. దీన్ని ఒక్కదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి అమ్మా. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది ఎడిషన్ చేస్తుంది. tan a ప్లస్ tan b ఈ మైనస్ tan a tan b లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ tan a tan b ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా బ్యాలెన్స్ ఏముంటుంది 1. ఈక్వేషన్ నెంబర్